టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. యాక్చువల్గా వీడియో స్టార్ట్ చేశాను కానీ చుట్టూరా బాగా పాటలు పెట్టుకొని ఉన్నారు పొలంలో పనిచేసేవాళ్ళు, అందుకని తీసేశాను. సో ఇప్పుడైతే నాకు ఇంట్లో పనంతా అయిపోయింది. ప్రశాంతంగా కూర్చొని మిగతా అన్నీ కూడా కూరగాయలు అవన్నీ కూడా సర్ది పెట్టుకున్నవి కవర్లో పెట్టేద్దామని చెప్పేసి సర్దుకుంటూ ఉన్నాను. ఎప్పుడైనా సరే ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు మనకి టైం బోరింగ్ అనిపించకుండా ఈ మధ్య కాలంలో నేను అలవాటు చేసుకుంది వచ్చేసి కుకు ఎఫ్ఎంలో మంచి మంచి ఆడియో బుక్స్ వింటూ ఉన్నానండి. మనకి చూడడం అంటే ఎంతసేపు టీవీ దగ్గర లేదంటే మనము ఫోన్ దగ్గర పెట్టుకుని ఎక్కువసేపు చూడలేం కదా. వినడం అయితే ఏ ప్లేస్లో ఉన్నా హ్యాపీగా వినొచ్చు. సో ఈరోజు ఒకటి నేను మంచి బుక్ విన్నానండి. మనం ఏం ఆలోచిస్తామో మన లైఫ్ని మనం అలాగా తీర్చిదిద్దుకోగలం అనేది నాకు ఆ బుక్ ద్వారా అర్థమైంది. సో మీరు కూడా వినాలి అంటే మీకు కొంచెం వినిపిస్తాను, వినండి. ఆ బుక్ పేరు ఏంటంటే చేంజ్ యువర్ మైండ్ అండ్ చేంజ్ యువర్ లైఫ్. సో కొద్దిగా వినండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రపంచంలోనే ఎంతో అద్భుతమైన ఆర్గాన్ మన బ్రెయిన్. ఈ భూ ప్రపంచం మీద ఎన్నో జీవులు బ్రతుకుతున్నాయి, కానీ అన్ని జీవుల్లో మానవ జీవితం అనేది. సో ఈ విధంగా మంచి మంచి బుక్స్ అన్ని వినడం వల్ల మనకు తెలియకుండానే చాలా మంచి జ్ఞానం అనేది మనం సంపాదించుకోవచ్చు అండి. దానికోసం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. మీకు నేను డిస్క్రిప్షన్లో కుకు ఎఫ్ఎం డౌన్లోడ్ లింక్ ఇచ్చాను. యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాక స్క్రీన్ మీద నా కూపన్ కోడ్ కనిపిస్తుంది, STM200200. ఈ కోడ్ కనుక ఉపయోగిస్తే మీకు 1 ఇయర్కి 399 రూపాయలు ఉన్న సబ్స్క్రిప్షన్ కేవలం 199 రూపీస్కే వస్తుంది. సో ఈ 199 రూపీస్కే మనం అంటే సంవత్సరంలో రోజుకి రూపాయి కంటే కూడా తక్కువే బోలెడంత ఇన్ఫర్మేషన్ వినొచ్చండి. అండ్ ప్రతి వారం కొత్త కొత్త బుక్స్ యాడ్ చేస్తుంటారు. అవే పాత పుస్తకాలు వినాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ 10,000 గంటలు పైగా ఉన్నటువంటి కంటెంట్ కుకు ఎఫ్ఎంలో అవైలబుల్గా ఉంది. ఇంకా మీరు ఏమనుకుంటున్నారు, మంచి మంచి బుక్స్ ఏమైనా కావాలనుకున్నా కూడా ఫీడ్బ్యాక్ అనేది కూడా వాళ్ళకి ఇవ్వచ్చు. సో ఈ విధంగా ఒక మంచి ఇంట్లో టైం వేస్ట్ అవ్వకుండా మన పనులు చేసుకుంటూనే ఇట్లాగా కుకు ఎఫ్ఎంని వినొచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, హ్యాపీగా మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేసి నా కూపన్ కోడ్ యూస్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడైతే ఇంకా మన రిమైనింగ్ వర్క్స్ ఏమన్నాయో అవన్నీ చూద్దాం పదండి. వచ్చేటటువంటి లిక్విడ్ గురించి మీకు కొన్ని డీటెయిల్స్ చెప్తానండి. అదేంటంటే ఈ బ్రాండ్ నేమ్ వచ్చేసి గార్మెట్ మ్యాటిక్ లిక్విడ్ అనమాట. మన ఇండియన్ బ్రాండ్. ఇక్కడ నేను గుంటూరులోనే మేము ఇక్కడ ఉంటాం కదండి. సో ఇక్కడే మనకి లోకల్గా అవైలబుల్ ఉందని చెప్పేసి చూసి తెచ్చుకున్నాను. మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. మీకు పైన స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తుంటాను. వాట్సాప్ త్రూగా కూడా మీరు కావాలంటే తీసుకోవచ్చండి. ఇక్కడ నేను 5 లీటర్ క్యాన్ ఎందుకు తీసుకున్నానంటే మంచి సేవింగ్ అనమాట. అంటే మనం ఒకసారి 5 లీటర్ క్యాన్ తీసుకుంటే చాలా తక్కువలోనే వచ్చింది. మీకు thegarmate.com అని చెప్పేసి దాంట్లో ఆర్డర్ చేస్తే 699 రూపీస్కే వస్తుంది. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు టెక్స్చర్ కానీ అంతా కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. మనం ప్రీమియం క్వాలిటీ ప్రొడక్ట్స్ కొనుక్కుంటే అవి ఎలా ఉంటాయో అంతే మంచి క్వాలిటీ ఉంది. సో ఇగోండి, లిక్విడ్ కూడా చాలా బాగా థిక్గా. అండ్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఫ్రంట్ లోడ్ వాడేవాళ్ళు ఒక రకము, టాప్ లోడ్ వాడేవాళ్ళు ఇంకొక రకం. నార్మల్ బ్రాండ్స్ అయితే కొనుక్కుంటూ ఉంటాం కదా. సో ఇది ఫ్రంట్ లోడ్కి టాప్ లోడ్కి రెండింటికి యూస్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మనం యూస్ చేసే చోట సాల్ట్ వాటర్ అయినా హార్డ్ వాటర్ అయినా కూడా అది సాఫ్ట్నర్స్ కూడా ఇందులో మిక్స్ చేసి ఉంటాయి కాబట్టి వాటర్ అనేది అదే సాఫ్ట్ చేసేస్తుంది. మనకు ఉప్పు నీళ్ళలో కూడా మంచిగా క్లీనింగ్ అనేది ఉంటుంది. సో అది దీంట్లో ఉన్న మెయిన్ స్పెషాలిటీ అనమాట. మనం నార్మల్గా కొన్ని సర్ఫ్లు ఏంటంటే ఉప్పు నీళ్ళలో అది సాఫ్ట్ చేయకపోతే చాలా ఎక్కువ వేయాల్సి ఉంటుంది, 1 స్పూన్కి 2 స్పూన్లు. ఇక్కడ ఆ ప్రాబ్లం లేదండి. మనకి లిక్విడ్ డిటర్జెంట్ లాగా యూజ్ అవుతుంది, ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్ లాగా యూజ్ అవుతుంది, అలాగే ఫ్యాబ్రిక్ కండిషనర్ లాగా కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ 3 క్వాలిటీస్ కలిపి వీళ్ళు తయారు చేశారు కాబట్టి మీకు మళ్ళీ అంటే వాష్ చేసిన తర్వాత ఆ బట్టల్ని మళ్ళీ మీరు ఒక సాఫ్ట్నర్ కండిషనర్ దాంట్లో పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే హార్డ్ వాటర్ ఉంటే అది సాఫ్ట్ చేసుకోవాల్సిన ప్రాబ్లం, అంటే సరిగ్గా మురికిపోలేదనే ఫీలింగ్ కూడా ఉండదన్నమాట. మీకు స్క్రీన్ మీద నేను వాట్సాప్ నెంబర్ చెప్తాను, మీరు కావాలంటే హ్యాపీగా వాళ్ళ దాంట్లో ఆర్డర్ చేసుకోవచ్చు. మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో కూడా అవైలబుల్గా ఉంది. సో నేనైతే ఈ 5 లీటర్ క్యాన్ని thegarmate.comలో ఆర్డర్ చేయడం వల్ల నాకు ఫ్రీ షిప్పింగ్తో వచ్చిందండి. సో మీరు కూడా అలా కావాలంటే తీసుకోవచ్చు. వాష్ చేశాక మంచి స్మెల్ వస్తున్నాయి, బట్టలు కూడా సాఫ్ట్గా ఉన్నాయి. మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే వీటి యొక్క అమెజాన్, మీషో, ఫ్లిప్కార్ట్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇదే నార్మల్ బ్రాండ్స్ తీసుకోవాలని అనుకుంటే వేరే బ్రాండ్స్ మనకి 5 లీటర్ క్యాన్ దాదాపుగా 1200 పైన ఖర్చు అవుతుందండి. సో సగానికి సగం రేటుకే మంచి క్వాలిటీ ప్రోడక్ట్ వస్తుంది కాబట్టి మీకు కూడా నచ్చితే హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. ఇప్పుడైతే మన రిమైనింగ్ వీడియో చూసేసేద్దాం పదండి. సో మన వీడియో బిగినింగ్లో మీకు చూపించాను కదండి, ఏమాత్రం మైదా వాడకుండా కేవలం గోధుమ పిండితోనే పరోటాలు ఎలా అయితే పొరలు పొరలుగా వస్తాయో అలా మనం చపాతీలు కూడా చేసుకోవచ్చు. దానికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్గా మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తాను, అది కనుక మీరు ఫాలో అయితే ఇంట్లో ఎంతమందికైనా చేతుల్లో పెట్టకుండా హ్యాపీగా మీరు పొరలు పొరలుగా ఉండేటటువంటి మెత్తటి మృదువైన చపాతీలు చేయొచ్చు. వాళ్ళకి లంచ్ బాక్స్కి అయినా లేదంటే మనం ట్రావెలింగ్ చేసేటప్పుడైనా ఇలా చేసుకున్నామంటే చాలా చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. సో ఇక్కడ నేను బేసిక్గా ముందు చపాతీ పిండి కలుపుకునే ఇదైతే రెడీ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ అది కూడా డీటెయిల్గా తెలుసుకోవాలంటే
దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని వీడియో చూసారంటే మీకు చపాతీ పిండి ఇప్పుడు మీరు చూసినట్టుగా చక్కగా కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఎలా కలుపుకోవాలో తెలుస్తుంది. ఇలా రెడీ చేసుకున్నాక ఒక 10 నుంచి 30 నిమిషాలు ఎంత సమయం ఉంటే అంతసేపు అలా పక్కన పెట్టుకోండి. పిండి నానితే మనకి చపాతీలు అనేవి మంచిగా మెత్తగా వస్తాయి. నేనిప్పుడు తీసుకొని మనము మామూలుగా అయితే ఏం చేస్తాము, ఒక్కొక్క చపాతీ ఉండగా చేసుకొని తీసి చేసుకుంటూ ఉంటాం కదండీ. ప్రతీదీ అలా చేయాలంటే ఇంట్లో ఒక నలుగురు, ఐదుగురు ఉన్న వాళ్ళకి 4, 5 చపాతీలు చొప్పున చేయాలంటే ఎన్ని చేయాలి కదా! సో, ఆ ఇబ్బంది పడకుండా మనం ఇక్కడ ఫాలో చేసేదేంటంటే, ఇప్పుడు మనం ఎంత పిండి అయితే కలుపుకున్నామో దాన్ని మొత్తాన్ని కూడా ఒక పెద్ద చపాతీలాగా చేసుకోవాలి ముందు. మీరు కొంచెం ప్లాట్‌ఫామ్ పెద్దగా ఉన్న దాని మీదైనా, చపాతీ పీట మీదైనా సరే, ఇలాగా మనం ఎంతైతే పిండి కలుపుకున్నామో దాన్ని మొత్తం ఒక చపాతీలాగా చేసేసుకుందాం. సో, మన శ్రమ తగ్గించే పార్ట్ ఇదేనండి మెయిన్‌గా. మామూలుగా అయితే మనము ఒక్కొక్క ఉండ తీసుకొని దాన్ని రుద్ది, మడతలు పెట్టి, దానికి మధ్యలో నూనె రాసి, మనం పిండి చల్లుకొని, ఫోల్డ్ చేసి, తర్వాత మళ్ళీ చపాతీలా రుద్దుతూ అంటే, ఒక్కొక్క చపాతీ కోసం 2, 2 సార్లు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఆ శ్రమ లేకుండా చాలా సులభంగా ఒకటైతే చాలా ఈజీగా చేసేయగలుగుతాం గదండీ. అదే ఒక 15, 20 చపాతీల కంటే ఇంటూ 2 సార్లు అంటే మనం ఎన్ని సార్లు చేయాల్సి ఉంటుంది. సో, అందుకని చెప్పి చాలామంది ఈ పద్ధతి చేయడం ఈజీగా కష్టంగా ఉంటుందని చెప్పేసి ఈజీగా ఉండడానికి పలచగా చేసేసి రుద్దేసి కాల్చేస్తూ ఉంటారు. సో, ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను కదా! మొత్తం నేను కలిపిన పిండికి ఇంత పెద్ద చపాతీ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ చపాతీ మొత్తాన్ని కూడా మీరు పిల్లల కోసం చేసేటైతే నెయ్యి అప్లై చేసుకోండి. నెయ్యితోటి ఇంకా ఫ్లేవర్ చాలా బావుంటుంది. మృదువుగా ఇంకా ఆయిల్ కంటే కూడా ఎక్కువగా అనిపిస్తది. లేదు అంటే మనం వాడుకునేటటువంటి వంట నూనె ఉంటుంది కదా! సో, దాన్నైనా సరే మొత్తం అప్లై చేసిన తర్వాత మనకి చపాతీ మధ్యలో అతుక్కుపోకుండా పొరలు పొరలుగా విడిగా రావాలి కాబట్టి కాల్చినప్పుడు పైన కొంచెం పిండిని మనం గోధుమ పిండిని చల్లుకోవాలి. దాన్నేం రుద్దాల్సిన అవసరం లేదండి. మొత్తం కవర్ అయ్యేలాగా పిండి చల్లేసి ఇప్పుడు మీరు ఎలా అయితే చూపిస్తున్నాను వీడియోలో అలా ఒక్కొక్క పొర మనం క్లోజ్ చేసుకుంటూ రావాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనము మొత్తం అంతా కూడా చపాతీ మనం రుద్దిందంతా కూడా ఫోల్డ్ చేశాక ఎన్ని మడతలైతే వస్తాయో అన్ని పొరలొస్తాయండి. సో, దానిని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు. మనం ఎంత పెద్దగా చేసుకుంటే అన్ని మడతలొస్తాయి. మీరు కాల్చుకున్న తర్వాత ఒక్కొక్క చపాతీకి అన్ని పొరలు అంటే 5, 6 పొరలు, 7, 8 పొరలు కూడా వస్తాయి. మామూలుగా మనం రొటీన్‌గా చేసే పద్ధతిలో అయితే మనం ఫోల్డ్ చేసి చేసుకుంటే 2 లేదా మాక్సిమం 3 కనిపిస్తాయి. కానీ ఈ పద్ధతిలో మీరు చేసి చూడండి. సేమ్ పరాటా ఎలా ఉంటుందో అలాగే ఉంటుందనమాట. ఇప్పుడు మనం పరాటా ఎందుకు ఇష్టపడతాము? వాళ్ళు చాలా లేయర్స్ వచ్చేలాగా చేస్తారు కాబట్టి మనకు తింటూ ఉంటే అదొక ఇష్టంగా సాఫ్ట్‌గా అనిపిస్తది కాబట్టి చపాతీ కంటే పరోటాని ఎక్కువ ఇష్టపడతాం. ఈ పద్ధతిలో మీరు చపాతీ చేశాక మీకు పరోటా కంటే కూడా మీకు చపాతీనే బెస్ట్ అని అనుకుంటారు. ఎందుకంటే అక్కడ మనం మైదాతో చేసింది తింటున్నాము. ఇక్కడ మైదా అవసరం లేకుండా చపాతీతోనే పరాటా టేస్ట్ అలాగే పరాటా వచ్చే షేపు, టెక్స్చర్ అంతా తెచ్చుకుంటున్నాం కాబట్టి దానిని ఇంకా మనం కావాలని కూడా ఎప్పుడు అనుకోము. మీ ఇంట్లో ఒకసారి ఇలా చేసి పెడితే ఖచ్చితంగా మీ వాళ్ళు నెక్స్ట్ టైమ్ నుంచి చపాతీ అంటే ఇలాగే చెయ్యి అని అడుగుతారు. అంత గ్యారంటీ చెప్పగలను. సో, మనం అంతా ఫోల్డ్ చేసేసుకున్నాం కదండీ! ఇప్పుడేం చేయాలంటే ఇలాగా ఎంత మనం సైజు చపాతీలు చేసుకుంటాము, లావుగా చేసుకుంటామా, సన్నగా చేసుకుంటామా అనే దాన్ని బట్టి అన్నిటిని కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాల్ మనము పలకగా ఉంది కాబట్టి కొంచెం చివర్లలాగా మనం కొంచెం నొక్కినట్టుగా రౌండ్‌గా చేసుకొని మరీ రౌండ్‌గా చేయకుండా లోపల పొరలనేవి డిస్టర్బ్ కాకుండా కొంచెం సైడ్స్ ఇట్లా పలకగా ఉన్న చోట అంచుకుని మనము ఒత్తుకొని చపాతీ పిండి సేమ్ మనం చపాతీ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోండి. మీకు ఇంకా ఇంత పల్చగా నేను చేసినా కూడా మనం కాల్చాక చాలా క్లియర్‌గా పొరలైతే కనిపిస్తాయండి. మీకు వీడియో చివరిలో చూపిస్తాను. రుద్దినప్పుడైతే మీకేం కనిపించట్లేదు. అంటే మనకి మైదా ఉన్నంత విడివిడిగా మనకి చపాతీ పిండి ఉండదు. కలిసిపోయి అతుక్కుపోయినట్టుగా ఉంటుంది. అయినా మీరిప్పుడు నేను చేసింది కంప్లీట్‌గా వాచ్ చేయండి. తర్వాత కాల్చిన తర్వాత మీకు క్లియర్‌గా చూపిస్తాను. మీకే అర్థమవుతుంది. ఈ టెక్నిక్ తెలుసుకున్నాక మీరు ఫ్యాన్ అయిపోతారనమాట. ఇన్ని రోజులు మీరు చేసుకున్న చపాతీ పద్ధతి అనేదే మారిపోతుంది. సో, మన పిల్లలకి కానీ, మనం బాక్స్‌లో కానీ, బయటకు వెళ్ళినప్పుడు ట్రావెలింగ్‌లో కానీ ఇలా చేసుకుంటే అసలు గట్టి పడిపోతాయన్న సమస్య మాత్రం ఉండదు. సో, చూసారు కదండీ! మనకి ఆ పలకగా ఉన్న షేపు చపాతీ రౌండ్‌గా రాకుండా, పలకగా రాకుండా అడ్జస్ట్ అవ్వడానికి నేను దాన్ని కొంచెం చివర్లు ఒత్తేసి చేస్తే మనకి రౌండ్‌గా ఎలా ఉందో వస్తుంది. అంటే మనం చేసే దాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు చపాతీ కొంచెం చేయడం రాకపోతే అది పైన, కింద అలాగే రుద్దుతా ఉంటే స్క్వేర్ షేప్ అంటే పలకగా వస్తుంది. అలా రాకుండా మనం దాన్ని ఇట్లా తిప్పుకుంటూ చేస్తూ ఉంటే అది పలకగా ఉన్న బాల్ అయినా సరే మనకి రౌండ్ షేప్ అయితే వస్తుంది. ఇంకా మీరు సైజే ఇంకా బాగా మ్యాటర్ అనుకుంటే కొంచెం పెద్ద కుకీ కటర్స్ ఉంటాయి. లేదంటే బౌల్ కానీ ఏదైనా ఉంటుంది కదా! బాక్సుల మీద మూతలు అలాంటి వాటితో కట్ చేసుకున్నారంటే మీకు ఇంకెక్కడ ఏ మాత్రం డిస్టర్బెన్స్ లేకుండా రౌండ్ చపాతీలు లాంటివి వస్తాయి. బట్ అంత అవసరం లేదు. చూడండి మనం అలా చేసుకున్నా కూడా మంచి షేప్‌లో వచ్చాయన్నమాట. నెక్స్ట్ ఇప్పుడైతే కాల్చుకుందాం. ఇప్పుడే కదా రియల్ రిజల్ట్ మనం చేసినవి ఎలా వస్తాయనేది తెలిసేది.
సో ప్యాన్ మాత్రం ఎప్పుడైనా సరే చపాతీ వేసే ముందు మరీ హైగా కాగిపోయి ఉండకూడదు, అలానే మరీ వేడి లేకుండా వేసినా అతుక్కున్నట్టు అయిపోతుంది. కాబట్టి మీరు ప్యాన్ పెట్టాక కొంచెం మీడియంగా కాలి ఉండాలి. ఆ తర్వాత వేసుకున్నామనుకోండి మంచిగా చపాతీ అనేది కాలంగానే అది తొందరగా పొంగుతుందనమాట. మరీ వేడి ఎక్కువ ఉన్నా కూడా గబుక్కున అతుక్కుపోయి మాడిపోతుంది. మరీ అసలు వేడి లేకపోతే చప్పబడిపోయినట్టు ఉంటుంది. కాబట్టి మీడియం హీట్లో మీరు ప్యాన్ వేడి చేసుకున్నాకే చపాతీని యాడ్ చేయండి. సో ఇప్పుడు మొత్తం అన్నీ రెడీ అయిపోయినాయి, కాల్చేసేద్దాం పదండి. చపాతీకి ఆయిల్ ఎప్పుడైనా సరే కొంచెం కాలిన తర్వాతే మనము నూనె రాసుకోవాలండి. ముందే రాసేస్తే సరిగ్గా కాలదు. కాబట్టి కొంచెం 2 పక్కల కూడా మనకి మామూలుగా వేడి అనేది తగిలి కొంచెం ఎర్రగా మనకి స్పాట్స్ అనేవి వస్తాయి కదా, అలా వచ్చిన తర్వాత నూనె రాసుకుంటే బాగుంటుంది. సో సింపుల్ అంతే, రెగ్యులర్గా మనం చపాతీలు ఎలా కాల్చుకుంటామో అలా ఫటాఫట్ అన్నీ కూడా మనం ఫ్లేమ్ వేసినప్పుడు కొంచెం హైలో పెట్టుకోవాలి. మనకు త్వరగా పొంగుతుంది. తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని తిరగేసిన తర్వాత ఐరన్ ప్యాన్ కాబట్టి తొందరగా కాలిపోతుంది. కాబట్టి ఆ తర్వాత కొంచెం మంట తగ్గించుకొని 2 వైపులా ఆయిల్ రాసుకున్నామంటే పర్ఫెక్ట్గా కాలుతాయి. అంటే ఫ్లేమ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలని, మొత్తం పూర్తిగా ఒకేలాగా ఉంటే ఐరన్ ప్యాన్ వేడి ఎక్కువ తీసుకుంటుంది. కాబట్టి మనకు వచ్చినటువంటి పొర చక్కగా పొంగుతుంది చూడండి, అది వేడి ఎక్కువ తీసుకోగానే మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా మాడిపోకుండా ఉండడం కోసం ముందుగా హైలో పెట్టుకోవాలి, తర్వాత మీడియం పెట్టుకోవాలి, నూనె రాసే టైంకి సిమ్లో పెట్టుకోవాలి. సో అలా జాగ్రత్తలు తీసుకుంటే మనం మాడిపోకుండా మంచిగా చక్కగా కాల్చుకోవచ్చు చపాతీలు. ఫ్రెండ్స్, ఈరోజు చిక్కుడుకాయ టమాటా కర్రీ చేశాను. సో కూర చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. ఇప్పుడు ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీతోటి మనం తయారు చేసుకున్నటువంటి పొరల చపాతీ చూసారండి ఎన్ని లేయర్స్ వచ్చాయో. లేయర్స్గా సాఫ్ట్గా ఇలా అంటే అలా తునిగిపోతుంది చూడండి. చేయి ఒక ఫింగర్ తోటి ఇలా అన్నా కూడా వచ్చేస్తుంది మృదువుగా. పిల్లలకి చక్కగా లంచ్ బాక్స్లో పెట్టి పంపించవచ్చు. పరోటాలే అవసరం లేదు, గోధుమ పిండితో కూడా ఇంత పొరలుగా మనం చక్కగా చేసుకోవచ్చు. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఎలా అనిపించింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.